హాయ్, ఈ రోజు గుండె నిండా గుడి గంటల స్టోరీ విషయానికి వస్తే ఇంకా బాలుకి వచ్చేసి ట్రిప్ వెళ్ళడానికి ఒక ఆర్డర్ అయితే వస్తుంది కదా. ఇంకా కస్టమర్లు కూడా ఫోన్ చేస్తారు కదా, ఇంకా వాళ్ళు వచ్చేసి ఫోన్ లో మాట్లాడతాడు, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్న సరికి ఇంకా మీనా ఉండి అంటుంది, ఏంటి బాలు నువ్వు భలే ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అనేసరికి, అవును నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు స్కూల్లో నాకు తెలుగులో 100కి 72 మార్క్స్ వచ్చేది, అంటే మరి మిగతా సబ్జెక్టుల్లో అంటే అవి కూడా ఉన్నాయా అని చెప్పి అనేసరికి ఇంకా బాలు ఫ్రెండ్స్ ఉండేసి, అవును మిగతా సబ్జెక్టులు కూడా ఉన్నాయి అంటే అవన్నీ మనకెందుకు, మనం మన తెలుగులో మాత్రం వస్తే జాలి అని చెప్పి బాలు అయితే అంటాడు. కానీ మీనా మాత్రం మీరు సూపర్ అండి, ఇంత మాత్రం ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారంటే గ్రేట్ అండి, అయినా ఇంకా మీరు బాగా చదువుకుని ఉంటే ఒక లెవెల్లో ఉండేవాళ్ళు, అంటే మన లైఫ్ కి ఇది జాలే, నా లైఫ్ కి ఇది జాలే అని చెప్పేసి బాలు అంటాడు. అయినా కూడా నేను బాగా చదువుకుంటే నువ్వు నా లైఫ్ లోకి వచ్చేదానివి కాదు కదా మీనా, నువ్వు నా లైఫ్ లోకి రావాలని చెప్పి రాసి పెట్టింది కాబట్టి నా చదువు ఇలా వచ్చింది, అయినా కూడా నా చదువు ఇప్పుడు ఓకే నేను మెయింటైన్ చేయగలుగుతున్నాను కదా అని చెప్పేసి అంటాడు. నువ్వు నా లైఫ్ లోకి వచ్చిన దేవతవి అని చెప్పేసి మీనా అయితే పొగుడతాడు బాలు. నిజంగానే మీలో చాలా మంచిది అబ్బా, అమ్మాయి లాంటి వాళ్ళ ఎక్కడ ఇంట్లో అత్తగారు వాళ్ళకి సేవలు చేస్తుంది, బయట పనులు చూసుకుంటుంది, సూపర్ మీనా లాంటి ఆడమ్మాయి అంటే గ్రేటే అని చెప్పి పొగుడతాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి వచ్చేసి నాకు ఏదో కాల్ వస్తా ఉంది, నేను వెళ్తున్నానని చెప్పేసి నీకు ఆ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను రండి అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇంకా మీనాతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, నిజంగా నేను కానీ ఎక్కువ చదువుకుని ఉంటే నువ్వు నా లైఫ్ లోకి వచ్చేదాని కాదు మీనా అని చెప్పి, అయినా కూడా మన ఇద్దరము అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఎదుగుతున్నాం కదా అని చెప్పేసి బాలు అంటాడు. మీనా కూడా అంటుంది, అవును నేను కూడా మధ్యలో చదువు ఆపేశాను నేను, అయినా సరే ఇప్పుడు మనం ఎదుగుతున్నాంలే అని చెప్పేసి ఇంకా ఇద్దరు మాట్లాడుకొని ఇంటికైతే వెళ్తారు. ఇంటికి వెళ్ళినాక మీనా ఏమో వంట రూమ్ లెక్క వెళ్ళిపోతుంది. ఇంకా బాలు అంటాడు, ఎవరైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటికి వస్తే బయట నుంచి ఇంటికి వస్తే బెడ్రూమ్ లోకి వెళ్తారు, కానీ నేను వంట రూమ్ లోకే పోతున్నావు అనేసరికి అది తన స్వార్థం గురించి ఆలోచించుకునే వాళ్ళు, నేను అలా కాదు, నేను వంట చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటే అదే నాకు చాలు అని చెప్పి మీనా అంటుంది. అందుకే నాకు నువ్వు వంట ఇష్టం అని చెప్పి మీనా హక్ చేసుకొని ముద్దు కూడా పెడతాడు. ఇది పెట్టినాక హ్యాపీగా ఫీల్ అయ్యి, సరేనండి మీరు ఏంటండి ఇంత హ్యాపీగా ఉన్నారు అంటే, నీకు మంచి ఆర్డర్ వస్తున్నది కదా, మనం అంచెలంచెలుగా ఎదుగుతా ఉన్నాం కదా, ఇప్పుడు నేను కూడా మనోజ్ లాగా బిగ్ బిజినెస్ మ్యాన్ అని చెప్పుకుంటాను అని చెప్పేసి, నేను బిజినెస్ మ్యాన్ అని చెప్తాడు బాలు వచ్చేసి. మీనా వచ్చి సరే పాలు కాస్తున్నాను తాగండి అంటే, నేను పాలు తాగను నేను బిజినెస్ మ్యాన్ అంటే, మీనా కూడా యా అంటుంది. మీనా నువ్వు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు అంటే, అవును అని చెప్పి, అమ్మో ఇదంతా వద్దులేండి, మనం ఎంత డబ్బులు వచ్చినా ఏం చేసినా అడిగి మణిగే ఉందాము, మనకి అంత ఇదేం వద్దు అనేసరికి బాలు ఉండి అంటాడు, అవును మనోజలే ఏదైనా సరే తనే గొప్ప అని చెప్పి అనుకుంటాడు, మనం అలా కాదులే అని చెప్పేసి ఇంకా బాలు కూడా మాట్లాడతాడు. ఇంకా మీనా అంటుంది, ఇప్పుడు వాళ్ళేమో అడ్వాన్స్ తక్కువ ఇచ్చారండి, 1,00,000 ఇచ్చారు, ఇంకా మనము స్టార్ట్ చేయాలంటే ఒక 8,000 9,000 ఖర్చు అవుతుందండి, ఏం చేయాలి అంటే బాలు అంటాడు, నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, ఇంకెలాగోలాగా సర్దదామా అనేసరికి, వద్దండి నేనే చూసుకుంటాను అంటే, అదేంటి మీనా నువ్వే చూసుకుంటా నేను కూడా హెల్ప్ చేస్తాను, అమౌంట్ పెద్దది కదా అంటే, లేదండి నా అంతటి నేనే నేర్చుకోవాలి కదా, నేనే చూసుకుంటాను, అయినా మనకు వచ్చేసి కరెంట్ అకౌంట్ ఓపెన్ చేపించారు కదా, ఆయన ఏం చెప్పాడు, చెక్ ఉంది, ఆ చెక్ కూడా ఇచ్చినప్పుడు లోన్ తీసుకోవచ్చు అని చెప్పి అన్నారు కదా, నేను బ్యాంకుకి వెళ్ళేసి కనుక్కుంటాను అని చెప్పి మీనా చెప్తుంది. సరే కనుక్కో లోన్ ఇస్తారేమో అని చెప్పి బాలు కూడా అంటాడు. ఇంకా వీళ్ళని చెప్పిస్తారు. ప్రభావతికి చింతామణి కాల్ చేస్తుంది. కాల్ చేసేసి ఎక్కడున్నారు మాస్టర్ అంటే, నేను ఇంట్లోనే ఉన్నాను అని చెప్పంటే, ఎంత చెప్తుంది, నేనే ఆవిడకి ఆర్డర్ వచ్చేటట్టు నేను చేశాను నేను అంటే, అదేంటి అలా చేసావు అని చెప్పి ఏమనుకుంటుంది, నీకు ఏమన్నా మెంటల్ ఏమన్నా వచ్చిందా అని చెప్పేసి ప్రభావతి అనుకుంటుంది. నేనే ఇచ్చాను, అదే లాస్ట్ ఆర్డర్ అదే అవుతుంది, ఇంకా మీనా వచ్చేసి నీకు ఇంట్లోనే పని చేసుకుంటా ఉంటుంది, నువ్వు కాలీఫ్లవర్ కూడా కర్రీ కూడా చేయించుకో, నీ చెప్పు చేతుల్లోనే ఉంటుంది మీనా అంటే, అదేం చేస్తున్నావు చెప్పు 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 అని చెప్పేసి ప్రభావతి అంటుంది. అన్ని ఇప్పుడే చెప్తే ఎట్లాగా సస్పెన్స్ అది అని చెప్పేసి ఆవిడైతే చెప్తుంది. పాపం ఏం చేస్తుందో ఏమో మీనా అని, వాడు పాపం నమ్ముకొని ఆర్డర్ వచ్చిందని చెప్పి హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ఈమెయితే అమ్మయ్య మీనా నా చెప్పు చేతుల్లో ఉంటుందా అయితే హ్యాపీ అనుకుంటా ఉంటుంది. ఎవరైనా కొడుకు కోడలు బాగుపడుతున్నారంటే వాళ్ళు సంతోషపడతారు. ఈ సీరియల్ ఈవెందో కొడుకు కోడలు సంపాదించుకుంటున్నారంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటా ఉంటా ఉంది ఈ అత్త ఎంత మాత్రం, ఎందుకంటే ఎప్పుడు ఎంతసేపు కోడలంటే ఇంట్లో పని చేసుకుంటానే ఉండాలా, వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉండకూడదా, మరి ఆ అత్త ఉన్నారులే ఇలాంటి అత్తలు చాలా మంది ఇంట్లో పనే చేయదంటారు, వాళ్ళు ఇంకా సోషల్ మీడియా వాళ్ళకి ఏం బలేదు, ఇంట్లో పనులు చేసుకుంటా కూర్చోవాలా, అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి సీరియల్స్ కూడా అంతంత మాత్రం అలాగే తీస్తా ఉన్నారు.
ఇంకా పాపము అదే నేనే ఆర్డర్ ఇచ్చాను అని చెప్పేసి చింతామణి చెప్పి నేనైతే ఉచ్చి బిగిస్తున్నాను అని చెప్పి అయితే చెప్తుంది. పాపం ఏం బిగిస్తుందో ఏమో. తర్వాత ఇంకా ఆ తర్వాత మీనా వచ్చేసి ఇంకా ఆర్డర్కి పోవాలి కదా, అతని దగ్గరికి బ్యాంకుకి వెళ్ళాలి కదా, ఇంకా తను వెళ్ళాలి అనుకుంటుంది. ఇంకా బాలుకి కూడా వచ్చేసి ట్రిప్ కి వెళ్ళాలి కదా, తను వైజాగ్ వెళ్తున్నానని చెప్పేసి వాళ్ళ నాన్న ఉంటే వాళ్ళ నాన్నతో చెప్తాడనమాట. కొంతసేపు వాళ్ళ అమ్మతో సరదాగా మాట్లాడేసి, అంటే చట్టర్లు వేస్తుంటాడు కదా, మాట్లాడేసి నాన్న నేను వెళ్తున్నాను, వైజాగ్ వెళ్తున్నాను, ఒక 2-3 రోజులు నేను ఉండను, పులిబోన్ లో వదిలేసిపోతున్నాను, నా వైఫ్ ని కొంచెం చూసుకోండి నాన్న అని చెప్పేసి అని అంటాడు. పోయేటప్పుడు మీనా ఎదురు రావాలి కదా అని అంటాడు. అది ఎప్పుడు ఎందుకు ఆ వైఫ్ కి హస్బెండ్ వైఫ్ గా ఎందుకు ఎదురు రమ్మని చెప్తారు అంటే, వైఫ్ ని చూస్తే అరే మన ఇంట్లోనే ఇన్ని కష్టాలు పడుతున్నాము, బయట అయితే ఇంకెన్ని భరించినా కూడా ఓహో ఇంతే మన ఇంట్లో కూడా ఇంత వైఫ్ తో ఎగుతున్నాం అంటే బయట కూడా ఎగచ్చు అని చెప్పి అనుకుంటారు కదా అన్నట్టయితే మాట్లాడతారు. అది మీనా వినేసి అలుగుతుంది కొంచెం సేపు. బాగుంది వాళ్ళిద్దరు క్యూట్. ఇంకా వాళ్ళు వచ్చేసి అయ్యో సారీ ఇంక నుంచి ఏదైనా మాట్లాడేటప్పుడు నేను అటు ఇటు చూసి మాట్లాడతాను అంటే వైఫ్ మీద జోకులు బాగా వేసుకుంటున్నారు అని చెప్పేసి అంటుంది. సరే నేను వెళ్తున్నాను కదా, నువ్వు అంత డల్లుగా అలా ఉంటే నాకు పోవాలనిపించదు అని చెప్పేసి నాకు ఒక ముద్దు ఇవ్వు నేను పోతాను అనేసరికి నేను ఇవ్వను పో అంటుంది. నేనే తీసుకుంటా అని చెప్పేసి తనకైతే కిస్ చేస్తాడు. ఇంకా మీనా కూడా వచ్చి క్షేమంగా వెళ్ళి లవంగా రండి అని చెప్పి తను కూడా ఒక కిస్ అయితే చేస్తుంది. ఇంకా సరే అని చెప్పి తనైతే వెళ్తా ఉంటాడు. ఇంకా ఈ అమ్మాయి కూడా బ్యాంకుకి వెళ్తుంది, లోన్ కావాలి కదా. ఇంకా బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళింది, చెప్తుంది, ఇలా చూపించేసరికి ఆయన అంటాడు ఇప్పుడైతే కుదరదు, మననే మీరు అకౌంట్ ఓపెన్ చేసింది, మేమేం చూస్తాము అంటే ట్రాన్సాక్షన్స్ అవన్నీ చూస్తాము, అవంతా ఉంటేనే లోన్ ఇస్తాము, ఇప్పుడైతే వెంటనే లోన్ ఇవ్వడానికి కుదరదు అంటే నేను ఎవరి దగ్గర అప్పు తీసుకుని ఇచ్చేస్తాను అని చెప్పి మీనా చెప్తుంది. వ్యక్తిగతంగా లోన్ ఇవ్వడానికి కుదరదు అని చెప్పేసి బ్యాంక్ ఆఫీస్ అయితే చెప్తారు. ఇంకా ఏం చేస్తాము అని చెప్పేసి అమ్మాయి అలా బయటకు వస్తున్నప్పుడు మా కరెంట్ అకౌంట్ రాసిచ్చాడు కదా, అతనైతే బయటకు వచ్చేసి మీ పద్ధతి మీ మాట తీరు నాకు బాగా నచ్చింది, మీరైతే ఇచ్చేస్తారని నమ్మకం వచ్చింది, ఇది ఒక ఫైనాన్సర్ విజిటింగ్ కార్డు ఇస్తాడు, ఇది ఒక ఫైనాన్సర్ది, మీరు వెళ్ళేసి ఆయన అయితే కనుక్కోండి, నేను కూడా ఫోన్ చేస్తాను అని చెప్పనేసరికి బయట డబ్బులు అంటే కొంచెం ఎక్కువ అవుతుంది కదా అంటే అవును అవుతుంది కానీ తప్పదు కదా అని చెప్పేసి ఆయన చెప్తాడు. సరే వెళ్దాంలే అనుకుని అలా బయటకు వస్తా ఉండేసరికి వాళ్ళ తమ్ముడు కనిపించి ఏంటి అక్క ఇటు అంటే చెప్తుంది జరిగిన విషయం. చెప్పేసరికి ఉండక్క నేను కూడా వస్తాను అని చెప్పాడు. వద్దులేరా నువ్వు డెలివరీ, అతను పార్ట్ టైం జాబ్ గా డెలివరీ ఇస్తున్నాడు, స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. సరే ఉండక్క ఈ ఆర్డర్ ఇచ్చేసి నేను వస్తాను, మన ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పి ఇక్కడ అడ్రస్ యొక్క పోదామని చెప్పి ఇద్దరు బయలుదేరుతామని చెప్పి అనుకుంటారు. ఇంకా బాలు పోతా శృతి వాళ్ళకి ఫోన్ చేస్తాడనమాట. ఇంకా అప్పటికే శృతి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి అక్కడ రెస్టారెంట్ లో ఉంటాడు. ఇంకా శృతి కూడా ఆర్డర్ తీసుకుంటా ఉంటుంది. ఆర్డర్ అయిన బల చెప్తాడు అబ్బా, అసలు ఫ్రైడ్ రైస్ చెప్పాడా, వంటకి రెసిపీ చెప్పాడో తెలీదు, ఆ విధంగా చెప్తాడు. ఆయిల్ తక్కువ ఎలా, స్ప్రింగ్ ఆనియన్స్ లోపల ఎలా, గ్యాస్ న్యూలో పెట్టి చిన్న సిమ్లో పెట్టాలా అని చెప్పి అన్ని చెప్తాడనమాట. ఇంకా శృతి కూడా పోయేసి ఫ్రైడ్ రైస్ కావాలంటే ఇలా చెప్పాడు అనేసరికి ఆయన రెసిపీ చెప్పాడా ఆర్డర్ చెప్పాడా అని చెప్పి ఆ డౌట్ నాకు కూడా వచ్చింది. ఆయన ఇలాంటి వాళ్ళు తగలుతా ఉంటారులే అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నప్పుడు అప్పుడే బాలు ఫోన్ చేసి ఇలాగా డబ్బులు అవసరమైంది అంటే ఇంకా మాకు చెప్పొచ్చు కదా అన్నయ్య అంటే అదేమీ లేదు తను కనుక్కుంటానని చెప్పిపోయింది, మీరు చూసుకోండి అనేసరికి అక్కడే శృతి కూడా ఉంటుంది. మేము చూసుకుంటాంలే బాలు అంటుంది. ఓ డబ్బుడమ్మా నువ్వు అక్కడే ఉన్నావా, అయితే నాకు ఇంకే ఇబ్బంది లేదు అని చెప్పి అని అంటాడు. సరే డబ్బులు కావాలంటే మేము చూసుకుంటాంలే, నువ్వు వెళ్ళేసిరా అని చెప్పేసి క్షేమంగా వెళ్ళి లావంగారా ఫోన్ మాట్లాడబాక జర్నీలో అని చెప్పేసి రవి కూడా చెప్తాడు. ఇంక సరే నేను వెళ్తున్నానని చెప్పేసి తనైతే వెళ్తాడనమాట. బాలు వచ్చేసి అంతే, వీళ్ళు వెంటనే ఈ అమ్మాయికి ఫోన్ చేస్తారు, మీనాకు ఫోన్ చేస్తారు. బాలు రవి చేసి ఏం వదిన డబ్బులు కావాలంటే కదా మేము చూసుకుంటాం కదా అని చెప్పాలంటే వద్దు, పద్దాక మిమ్మల్ని అడగాలంటే నాకు ఏదోగా ఉంది అంటే శృతి ఉండి మా నాన్న అడగమంటావు అంటే వద్దు ఇంతకు ఎంత ఖర్చు అవుతుందంటే ఎంత అవుతుంది అంటే 8 లక్షల దాకా అవుతుంది అనేసి చెప్తుంది మీనా. ఓ అంత అవుతుందా, సరే మా నాన్న అడగమంటావు అంటే వద్దు మీ నాయన్ని తప్పుగా అనుకోబాక, అడగడము మా ఆయనకి ఇష్టం లేదు, అక్కడ రవికి కూడా ఇష్టం ఉండదు, అది కూడా కాకుండా మీ నాయన పెళ్లి చేసినప్పుడు మా డబ్బుకే ఆశపడ్డారా అని చెప్పి మాట్లాడుతున్నారు, ఆ డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు అంటే ఇంకా శృతి అంటుంది వడ్డీకి గానే తీసుకున్నాము మనం తర్వాత ఇచ్చేస్తాం కదా, అట్లా దాంట్లో తప్పేముంది, నువ్వు కూడా ఏంటి మీనా రవిలాగా మాట్లాడుతున్నావు అనేసరికి వద్దులే శృతి నా ప్రయత్నం నేను చేస్తున్నానులే అని చెప్పేసి అంటుంది. ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అనమాట మీనా గురించి. మీనా సూపర్ అని చెప్పేసి రవితో మీనా అమ్మాయి మాట్లాడుతుంది. శృతి అవును ఏ ఇబ్బంది వచ్చినా తనే చూసుకుంటుంది,
అలా కూడా ఇంటిని మెయింటైన్ చేస్తుంది. అత్త ఎన్నన్నా కూడా సరే తను లైట్ తీసుకుంటుంది అని చెప్పి శృతి చెప్తుంది. ఇంకా రవి కూడా వచ్చేసి నువ్వు కూడా సొంత అక్కలాగా చూసుకుంటా ఉన్నావు తనని అంటే, సొంత అక్కలాగా కాదు తన అక్క లాంటిదే అని చెప్పేసి అని అంటుంది. నాకు తనంటే చాలా ఇష్టము మీనా అని చెప్పేసి శృతి కూడా మాట్లాడుతుంది. ఇంకా వీళ్ళిద్దరు కూడా నువ్వు నా లైఫ్ లోకి రావడం నా లక్ అని చెప్పేసి రవి శృతితో కూడా మాట్లాడతాడనమాట. అంటే వీళ్ళిద్దరు కొంచెం మాట్లాడుకుంటే సరే ఇంకా మనం ఆర్డర్ ఇవ్వాలి కదా, అక్కడ వచ్చింది కదా వెళ్దాం పదా వానికి ఇవ్వాలి కదా అని చెప్పి ఆయన అయితే బయలుదేరుతారు. ఇంకా మీనా వాళ్ళు వచ్చేసి మీనా తమ్ముడు వచ్చేసి ఏందక్క అంటే అరే మన గురించి ఆలోచించేవాడు దొరకడం మన అదృష్టం కదరా అని చెప్పేసి వాళ్ళైతే అలా వెళ్తారనమాట. ఇంకా రేపటి ఎపిసోడ్ లో తెలుస్తుంది మనకు ఈ అమ్మాయి లోని విషయము ఏంటి అని చెప్పి. ఇక్కడ బాగా అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను తిరిగి ఊరు వెళ్ళేసరికి తను హ్యాపీగా ఉంటుంది, బాగా ఆర్డర్ కూడా చేసేసి ఉంటుంది అని చెప్పి తను ఫీల్ అవుతా ఉంటాడు అనమాట. ముందు ముందు ఎపిసోడ్ లో చూడాలా ఆమె ఎంత బాధ పెడతా ఉందో చింతామణి వచ్చేసి. ఇది ఈ రోజు జరిగింది రివ్యూ. ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఫాస్ట్ గా చెప్తానంటే స్లోగా చెప్పమన్నా స్లోగా చెప్తాను, లేదు ఇదే బాగుందంటే ఇదే కంటిన్యూ చేస్తాను. ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీడియోస్ కనుక నచ్చుతా ఉంటే ఒక లైక్ కొట్టండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. టాటా బై బై నమస్తే.